ఒక వ్యక్తి తన జీవితాన్ని ఎలా జీవించాలి, పదవిలో ఉన్నప్పుడు తన శక్తిని ఎవరి కోసం ఉపయోగించాలి, పదవి దిగాక కూడా తన గళం ఎవరి కోసం వినిపించాలన్న ప్రశ్నకు సమాధానం మన కళ్ళ ముందే నిలబడిన ఒక వ్యక్తి రూపంలో ఉంది. ఆయనే జస్టిస్ వి గోపాల్ గౌడ గారు. ఆయనకు జనసేన తరపున, ప్రజల తరపున నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. జస్టిస్ గోపాల్ గౌడ గారు కేవలం న్యాయమూర్తి కాదు, ఆయన కర్ణాటకలోని చిక్బళ్ళాపూర్ జిల్లా పీడూరు అనే గ్రామంలో పుట్టిన ఒక రైతు బిడ్డ. మణ్ వాసన అంటాం తమిళ్లో, మట్టి వాసన, కష్టం విలువ తెలిసిన నేపథ్యమే ఆయన లేబర్ ప్రో పూర్ న్యాయమూర్తిగా మార్చింది. ఆయన డిగ్రీ అయినాక 75లో న్యాయవాదిగా నమోదయ్యారు. కానీ కోర్టుల్లో వారు అడుగుపెట్టింది కేవలం ఫీజుల కోసం కాదు, సగటు ప్రజల కోసం న్యాయం జరగాలన్న తపన. బెంగళూరు మహానగర పాలిక స్టాండింగ్ కౌన్సిల్గా పనిచేసిన, లా కాలేజీల్లో ప్రొఫెసర్గా పాఠాలు చెప్పిన ఆయన దృష్టి ఎప్పుడూ కార్మికుల, కర్షకుల సమస్యలపైనే ఉండేది. న్యాయ చరిత్రలో మైలురాళ్ళు జస్టిస్ గోపాల్ గౌడ గారు న్యాయపీఠంపై కూర్చున్నప్పుడు అది ధర్మాసనమైంది. ఆయన తీర్పులు చాలా ధైర్యంగా, నిక్కచ్చిగా ఉంటాయి. ఉదాహరణకి ఒక చిన్న ఉదాహరణకి వైద్య నిర్లక్ష్యంపై దేశంలోనే అతిపెద్ద నష్టపరిహారం డాక్టర్ కునాల్ సాహా కేసులో ఆయన ఇచ్చిన తీర్పును మర్చిపోలేం. డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల మరణించిన ఒక భార్యకు న్యాయం చేస్తూ 6,08,00,000 నష్టపరిహారం ఇప్పించిన మహానుభావులు ఒక జడ్జిగా. నష్టపరిహారం అంటే జస్ట్, ఫెయిర్ అండ్ రీజనబుల్, సమంజసంగా, న్యాయంగా ఉండాలి. ఒక మనిషి ప్రాణం కోల్పోతే దానికి సరైన విలువ కట్టాలని దేశానికే ఆయన తీర్పు ద్వారా చాటి చెప్పారు. కార్మికుడికి రక్షణ, ఒక హైకోర్టు తీర్పును కొట్టివేస్తూ